యూరోప్లోని గ్రీస్ దేశము సేమ్ సెక్స్ మ్యారేజెస్ను లీగలైజ్ చేసింది. గ్రీస్ దేశం మొట్టమొదటి ఆర్థోడాక్స్ క్రిస్టియన్ కంట్రీ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. అంటే స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొట్టమొదటి సనాతన క్రిస్టియన్ కంట్రీ గ్రీస్ అన్నమాట. యూరోపియన్ యూనియన్లో చాలా దేశాలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేశాయి, కానీ ఆర్థోడాక్స్ చర్చ్ ఉన్న దేశాలు లీగలైజ్ చేయలేదు. కానీ గ్రీస్ లీగలైజ్ చేసింది. సో ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిందని చెప్పొచ్చు మనం. ప్రపంచంలో 37 దేశాలకు పైగా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేశాయి. ఉదాహరణకి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, యూకే, స్వీడన్, అమెరికా ఇలా చాలా దేశాలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేశాయి. భారతదేశంలో సేమ్ సెక్స్ రిలేషన్ అంటే స్వలింగ సంపర్కులకున్న సంబంధాలు ఇప్పుడు ఇల్లీగల్ కాదు, దానిపైన క్రిమినల్ ఛార్జెస్ ఉండవు. నవతేజ్ జోహార్ కేసు సేమ్ సెక్స్ రిలేషన్స్ని డీక్రిమినలైజ్ చేసింది. అంటే భారతదేశంలో స్వలింగ సంపర్కత్వం అనేది క్రైమ్ కాదు. అయితే సేమ్ సెక్స్ మ్యారేజెస్ భారతదేశంలో లీగాలిటీ లేదు, చట్టబద్ధీకరణ లేదనమాట స్వలింగ సంపర్కుల వివాహాలకు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ విషయమే చెప్పింది. పార్లమెంట్ దీనిపైన చట్టం చేయొచ్చు, కానీ సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేయదు. పార్లమెంట్ చట్టం చేసి దాన్ని లీగలైజ్ చేయొచ్చు అని చెప్పి. భారతదేశంలో ఆల్రెడీ సేమ్ సెక్స్ రిలేషన్స్ లీగల్ అయిపోయాయి. ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజెస్ కనుక లీగలైజ్ చేస్తే రేపు ఆ మ్యారేజ్ సంబంధించి పిల్లలు, డైవర్స్, మెయింటెనెన్స్, అడాప్షన్, సక్సెషన్ ఇలా చాలా అంశాలు మళ్ళీ వెలుగులోకి వస్తాయన్నమాట. అందుకని స్టెప్ బై స్టెప్ వెళ్తుంది భారత సమాజం కూడా.